ఓం శాంతి 18/7/24 ఈరోజు బాబా యొక్క మధురాతి మధురమైన మహావాక్యాలు. మధురమైన పిల్లలు, సేవా సమాచారంను వినడం, చదవడం అనే అభిరుచి కూడా మీకు ఉండాలి. ఎందుకంటే దీని ద్వారా ఉల్లాస ఉత్సాహాలు పెరుగుతాయి, సేవ చేసే సంకల్పం ఉత్పన్నమవుతుంది అని చెప్తున్నారు. ప్రశ్న: సంగమ యుగంలో బాబా మీకు సుఖమునివ్వరు, కానీ సుఖపు దారిని తెలియచేస్తారు. ఎందుకు? జవాబు: ఎందుకంటే తండ్రికి అందరూ పిల్లలే. పిల్లల్లో ఒకరికే సుఖాన్ని ఇవ్వడం కూడా సరికాదు. ఎవరైతే ఆ దారిలో నడుస్తారో, పురుషార్థం చేస్తారో వారికి ఉన్నత పదవి లభిస్తుంది. పిల్లలు పురుషార్థం చేయాలి. మొత్తం ఆధారమంతా పురుషార్థంపైనే ఉంది. ఎవరి ప్రయత్నం వాళ్ళని చేయాలి. భగవంతుడి సహాయం అయితే అందరికీ లభిస్తుంది, కానీ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఓం శాంతి. బాబా అంటారు, బాబా మురళి వినిపిస్తున్నారని పిల్లలకు తెలుసు. మురళి అందరి వద్దకు వెళ్తుంది, మరియు ఎవరైతే మురళిని చదివి సేవ చేస్తారో వారి సమాచారం మ్యాగజైన్లో వస్తుంది. ఏ పిల్లలైతే మ్యాగజైన్ చదువుతారో వారికి సెంటర్లో ఫలానా స్థానంలో ఇటువంటి సేవ జరుగుతుంది అని సేవ యొక్క సమాచారం గురించి తెలుస్తుంది. ఎవరైతే చదవరో వారికి ఏ సమాచారాన్ని గురించి తెలియదు, మరియు పురుషార్థం కూడా చేయరు. సేవ యొక్క సమాచారాన్ని విని మేము కూడా ఇటువంటి సేవను చెయ్యాలి అని అనిపిస్తుంది. మన సోదరులు ఎంతటి సేవను చేస్తున్నారో మ్యాగజైన్ ద్వారా తెలుస్తుంది కదా, పుస్తకాల ద్వారా. జ్ఞానామృతం అలా పుస్తకాలు వచ్చాయి, అందులో సేవా సమాచారం ఏంటి, ఎక్కడెక్కడ సేవ జరుగుతుంది, ఎలా సేవ చేస్తున్నారు అన్నిట్లోని ఇప్పుడు యూట్యూబ్ వచ్చడం వల్ల దానివల్ల ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అన్నీ తెలుస్తున్నాయి. అంటే అలా మనం కూడా చేయాలి. అనేక మంది ఆత్మల్ని బాబా మెడలో హారంగా తయారు చేయాలనే సంకల్పం అందరికీ ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఎంతగా సేవ చేస్తారో అంతగా ఉన్నత పదవి లభిస్తుందని పిల్లలు అర్థం చేసుకోగలరు. కావున సేవ కొరకు మ్యాగజైన్ కూడా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అదేమి వ్యర్థంగా తయారవ్వదు. ఎవరైతే స్వయం చదవరో వారే దాన్ని వ్యర్థమని భావిస్తారు. కొందరు మాకు చదవడం రాదు అని అంటారు. అరే, రామాయణం, భాగవతం, గీత మొదలైన వినేందుకు వెళ్తారు కదా, అలాగే ఇది కూడా వినాలి. లేకపోతే సేవ చేసే ఉత్సాహం పెరగదు. అభిరుచి ఉన్నట్లయితే ఫలానా స్థానంలో ఈ సేవ జరిగిందని ఎవరినైనా అడిగి చదివించుకుని వింటారు. మ్యాగజైన్ను చదవని వారు కూడా ఎన్నో సెంటర్లో ఉంటారు. ఏమాత్రమూ సేవ చేయని వారు ఎందరో ఉంటారు. వారు పదవిని కూడా అలాగే పొందుతారు. సేవ చేయకపోతే మరి పదవి ఎలా వస్తుంది? చేయకపోతే మనసు సేవ చేయండి, తనువు ద్వారా, లేకపోతే మనసు ద్వారా, లేకపోతే ధనం ద్వారా. ఏదో ఒక రకంగా సేవ చేసినట్లయితే భాగ్యానికి మనం అర్హులుగా తయారవుతాం. తనువు ద్వారా కుదిరిన వాళ్ళు తనువు ద్వారా చేయాలి. తనువు ద్వారా కుదరకపోతే మనసు ద్వారా చేయాలి. అలా కూడా కుదరకపోతే మనసు ద్వారా కూడా చేయలేకపోతున్నాం ఏమంటే కనీసం మనకున్న ధనంతోటైనా బాబా యొక్క సేవలో సఫలం చేసుకోవాలి. అలా అయిన భాగ్యానికి అధికారులుగా తయారవుతాం. ఇక్కడైతే రాజధాని స్థాపన జరుగుతుంది అని భావిస్తారు. అందులో ఎవరు ఎంతగా కష్టపడతారో అంతగా పదవిని పొందుతారు. చదువులో జ్ఞానం ఉంచకపోతే ఫెయిల్ అయిపోతారు. మొత్తం ఆధారమంతా ఈ సమయంలోనే చదువుపైనే ఉంది. ఎంతగా చదువుతారో మరియు చదివిస్తారో అంతగా తామే లాభాన్ని పొందుతారు. మ్యాగజైన్ను చదివే ఆలోచన కూడా రాని పిల్లలు ఎందరో ఉంటారు. వారు పైసాకు విలువ చేసే పదవిని పొందుతారు. అంతటి పురుషార్థం చేయలేదు కాబట్టి ఇటువంటి పదవి లభించిందన్న ఆలోచన కూడా అక్కడ ఉండదు. అక్కడ ఇంకా ఏం చేస్తే మనకి పదవి లభించింది అనే విషయం అయితే ఉండదు. పదవి ఒకటే ఉంటుంది అక్కడ, అంతే. పురుషార్థం ఇక్కడ, ప్రాలబ్ధం అక్కడ, అంతే తప్పించి పురుషార్థం చేసాం కాబట్టి మనకి ప్రాలబ్ధం మనం అక్కడ తక్కువ చేసాం, ఇక్కడ తక్కువ లభించింది, ఇదేం గుర్తుండదు. అందుకని ఎంత పురుషార్థం చేయాలన్నా, ఎంత ప్రాప్తిని జమ చేసుకోవాలన్నా ఇక్కడే. ఈ సమయం అయిపోతే బాబా పరంధామ వెళ్ళిపోతారు. మనం పరంధామ వెళ్ళి అక్కడి నుంచి సత్యయుగంలోకి వచ్చేస్తాం. ఇంకా అంతిమ సమయంలో ఇంకా చేయడానికి ఏమీ ఉండదన్నమాట. కర్మ
వికర్మల విషయాలన్నీ ఇక్కడే బుద్ధిలో ఉన్నాయి. కర్మ సుకర్మగా చేసుకోవాలన్నా మన చేతిలోనే ఉంది, దాన్ని వికర్మగా చేసుకోవాలన్నా మన చేతిలోనే ఉంది. భాగ్యం తయారు చేసుకోవాలన్నా పాడు చేసుకోవాలన్నా అంతా మన చేతిలోనే ఉంది. ఎవరి భాగ్యానికి వాళ్ళే బాధ్యులు. కల్పపు సంగమ యుగంలోనే బాబా అర్థం చేయిస్తారు. ఎవరైతే అర్థం చేసుకోరో వారు రాతి బుద్ధి వంటివారు. మేము తొచ్చబుద్ధి కలవారిగా ఉండేవారమని మీరు కూడా భావిస్తారు. అందులో కూడా పర్సంటేజ్ ఉంటుంది. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇది కలియుగం. ఇందులో అపారమైన దుఃఖాలు ఉంటాయి. ఈ దుఃఖాలున్నాయి. వివేకవంతులు వీరు చెప్పేది నిజమేనని వెంటనే అర్థం చేసుకుంటారు. నిన్న మనం ఎంత దుఃఖితులుగా ఉండేవారమో మీకు కూడా తెలుసు. అపార దుఃఖాల మధ్యలో ఉండేవాళ్ళు. ఇది రావణ రాజ్యము, కలియుగం. ఇది కూడా మీకు తెలుసు కదా. ఇదేంటి? రావణ రాజ్యం, కలియుగం. ఎందుకంటే ఇందులో ఎంత లెక్కాచారాలన్నింటినీ తీర్చుకోవడానికి ఇదే సమయం. ఎవరైతే తెలుసుకుంటారో మరియు ఇతరులకు అర్థం చేయించరో వారికి ఏమీ తెలియదని బాబా అంటారు. జ్ఞానం తెలుసుకుని కూడా ఎవరికి చెప్పలేదనుకోండి, వాళ్ళకి ఏమీ అర్థం కానట్లే అంటున్నారు బాబా. ఎప్పుడైతే సేవ చేస్తారో, సమాచారం మ్యాగజైన్లో వస్తుందో అప్పుడే వారికి తెలుసని అంటారు. రోజు రోజుకు బాబా చాలా సహజమైన పాయింట్లు కూడా వినిపిస్తూ ఉంటారు. కలియుగం ఇంకా బాల్యంలోనే ఉంది అని వారు భావిస్తారు. ఎప్పుడైతే సంగమ యుగాన్ని అర్థం చేసుకుంటారో అప్పుడే సత్యయుగానికి మరియు కలియుగానికి ఉన్న తేడా అర్థమవుతుంది అంటున్నారు బాబా. ఎందుకంటే తేడాను పోల్చి చూడాలి అంటే ముందు మనం ఎక్కడున్నాం అనేది తెలుసుకోవాలి. మనం ఎక్కడున్నామో ఇప్పుడు చెప్పండి. మనం కలియుగంలో ఉన్నామా, సత్యయుగంలో ఉన్నామా, సంగమ యుగంలో ఉన్నామా? సంగమ యుగంలో ఉన్నాం కాబట్టి కలియుగం నుండి ఇప్పుడు మనం సత్యయుగంలోకి వెళ్ళడానికి పురుషార్థం చేయాలి అని మనకి అర్థమైంది. కలియుగంలో అపారమైన దుఃఖాలు ఉన్నాయి, సత్యయుగంలో అపారమైన సుఖాలు ఉన్నాయి. అపారమైన సుఖాలను పిల్లలైన మనకు తండ్రి ఇస్తున్నారు. వాటినే మేము వర్ణన చేస్తున్నామని చెప్పండి. ఇంకెవరి విధంగా అర్థం చేయించలేరు. మీరు కొత్త విషయాలు వినిపిస్తారు. మీరు స్వర్గవాసీలా నరకవాసీలా అనే విధంగా ఇంకెవరు ప్రశ్నించలేరు. పిల్లలైన మీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. పిల్లలు కూడా ఎలా ఉన్నారు? నెంబర్ వారీ. అందరూ ఒకేలా అయితే లేరు. ఇన్ని పాయింట్లు గుర్తించుకోలేరు. అర్థం చేయించేటప్పుడు దేహాభిమానం వచ్చేస్తుంది. ఏమొస్తుంది? దేహాభిమానం. ఆత్మీయ వింటుంది లేక ధారణ చేస్తుంది. కానీ మంచి మంచి మహారథులు కూడా దీన్ని మర్చిపోతున్నారు. దేహాభిమానంలోకి వచ్చి మాట్లాడడం మొదలు పెడతారు. ఇలా అందరికీ జరుగుతుంది అంటున్నారు బాబా కదా. మంచి మంచి మహారథులు కూడా ఎందులోకి వచ్చేస్తున్నారు? దేహం యొక్క అభిమానంలోకి, అంటే నేను అనే భావంలోకి. నేను అంటే దేహం కాదు, ఆత్మ అనేది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అందరికీ జరుగుతూ ఉంటుంది అంటున్నారు బాబా. అందరూ పురుషార్థులేనని బాబా అంటారు. ఆత్మగా భావిస్తూ మాట్లాడతారని కాదు, తండ్రి ఆత్మగా భావిస్తూ జ్ఞానాన్ని ఇస్తారు. మిగిలిన సోదరులు ఎవరైతే ఉన్నారో వారంతా అటువంటి స్థితిలో నిలిచేందుకు పురుషార్థం చేస్తున్నారు. కావున పిల్లలు కూడా అర్థం చేయించాలి. కలియుగంలో అపారమైన దుఃఖం ఉంది, సత్యయుగంలో అపారమైన సుఖం ఉంది. ఇప్పుడు సంగమ యుగం జరుగుతుంది. తండ్రి దారిని చూపిస్తున్నారు. తండ్రి సుఖాన్ని ఇస్తున్నారని కాదు, వారు సుఖాన్ని పొందే దారిని తెలియచేస్తున్నారు. బాబా ఏం చేస్తున్నారు? సుఖాన్ని పొందే దారిని తెలియచేస్తున్నారు. నేను సుఖాన్ని ఇస్తే నాకు ఇంత ఇచ్చారు, మీకు ఇంత ఇచ్చారు, వాళ్ళకి అంత ఇచ్చారంటారు. అందుకని అలా కాదు, నేను సుఖాన్ని దారిని చూపిస్తాను. ఇగో ఇలా వెళ్ళండి, మీరు ఇలా చేయండి, మీరు ఇలా నన్ను స్మృతి చేయండి, ఆత్మాభిమాని స్థితిలో ఉండండి, రోజుకి ఇన్ని గంటలు యోగం చేయండి కదా, ఇంతమందికి సేవ చేయండి అని బాబా మనకి చెప్తున్నారు. ఇలా ఇలా చేయడం వల్ల మీ జీవితం సుఖమయంగా అవుతుంది, మీరు స్వర్గంలో ఉన్నతమైన పదవిని పొందుతారని బాబా మనకి దారిని చూపిస్తున్నారు. ఈ దారిలో నడవండి. ఇప్పుడు తండ్రి చెప్తాడు, నాన్న ఇలా వెళ్ళు, మంచిగా లాభం పొందుతావని. నేను అలా వెళ్ళి ఇలాగే వెళ్తాను అనుకుంటే నీ కర్మను వదిలేస్తాడు.
అందుకని బాబా మీరు ఇలా వెళ్ళండి, ఇలా చేయండి, మీ జీవితాన్ని ఇలా తీర్చిదిద్దుకోండి అని బాబా చెప్తున్నారు. ఇంకా చేయడం చేయకపోవడం అది ఎవరి చేతిలో ఉంటుంది? మన చేతిలోనే ఉంటుంది. రావణుడు కూడా దుఃఖాన్ని ఇవ్వడు, దుఃఖాన్ని కలిగించే తప్పుడు దారిని తెలియచేస్తాడు. తండ్రి దుఃఖాన్ని ఇవ్వరు, సుఖాన్ని ఇవ్వరు, సుఖాన్ని పొందే దారిని తెలియచేస్తారు. బాబా అంటే నేను సుఖాన్ని ఇవ్వను, దుఃఖాన్ని ఇవ్వను, ఏదైనా మీ కర్మల లెక్కాచారం. ఆ తర్వాత ఎవరు ఎంతగా పురుషార్థం చేస్తే అంతగా సుఖం లభిస్తుంది. వారు సుఖాన్ని ఇవ్వరు, తండ్రి శ్రీమతంపై నడవడం ద్వారా సుఖాన్ని పొందుతారు. తండ్రి కేవలం దారిని తెలియచేస్తారు. రావణు నుండి దుఃఖాన్ని పొందే దారి లభిస్తుంది. స్వయం తండ్రి ఇచ్చినట్లయితే అందరికీ ఒకే విధమైన వారసత్వం లభించాలి. లౌకిక తండ్రి కూడా వారసత్వాన్ని పంచుతాడు కదా. లౌకిక తండ్రి వారసత్వాన్ని పంచుతాడు, అందరికీ ఇస్తాడు. కానీ అందులో కూడా ఒకళ్ళు పెంచుకునే వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు ఉన్నది సమాప్తం చేసుకునే వాళ్ళు ఉంటారు. దానికి తండ్రితో సంబంధం ఉండదు కదా. ఇక్కడైతే ఎవరు ఎలా పురుషార్థం చేస్తారో అలా పొందుతారు. తండ్రి చాలా సహజమైన దారిని తెలియచేస్తారు. ఇలా చేస్తే ఇంతటి ఉన్నత పదవిని పొందుతారు అని చెప్తారు. మేమందరికన్నా ఎక్కువ పదవిని పొందాలని పిల్లలు పురుషార్థం చేయాల్సి ఉంటుంది. వీరు ఉన్నత పదవిని పొందితే పొందారు, నేనైతే కూర్చునే ఉంటాను అని భావించకూడదు. పురుషార్థమైతే ప్రథమం. డ్రామా అనుసారంగా పురుషార్థం తప్పకుండా చేయాల్సి ఉంటుంది. కొందరు తీవ్ర పురుషార్థం చేస్తారు, కొందరు డల్గా చేస్తారు. మొత్తం పురుషార్థంపైనే ఆధారపడి ఉంది. మీరు నన్ను స్మృతి చేయండి అని తండ్రి దారిని తెలియచేస్తారు. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా వికర్మలు వినాశనం అవుతాయి. డ్రామా పైన వదిలేయకండి, ఇదైతే అర్థం చేసుకోవాల్సిన విషయం. ప్రపంచ చరిత్ర భూగోళం పునరావృతం అవుతుంది. కావున తప్పకుండా ఏ పాత్రనైతే అభినయించారో దాన్ని మళ్ళీ అభినయించవలసి ఉంటుంది. అన్ని ధర్మాలు మళ్ళీ తమ సమయానుసారంగా వస్తాయి. క్రైస్తవులు ఇప్పుడు 100 కోట్ల మంది ఉన్నట్లయితే మళ్ళీ అంతమందే పాత్రను అభినయించేందుకు వస్తారు. ఆత్మ వినాశనం అవ్వదు, అలాగే ఆత్మలోని పాత్ర కూడా ఎప్పుడూ వినాశనం అవ్వచాలదు. ఆత్మకి మరణం లేదు, ఆత్మలో ఉండే పాత్రకి కూడా మరణం లేదు. మెటొచ్చి మరణం దేనికి చెప్పండి? ఈ దేహానికే కదా. ఈ దేహం పంచతత్వాల బొమ్మ, తిరిగి మళ్ళీ అందులో కలిసిపోతుంది. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు ఇతరులకు కూడా తప్పకుండా అర్థం చేయిస్తారు. ధనం ఇచ్చినా అది తరగకూడదు, ధారణ జరుగుతూ ఉంటుంది. ఇతరులు కూడా షావుకారులుగా చేస్తూ ఉంటారు. కానీ భాగ్యంలో లేకపోతే స్వయాన్ని వివచులుగా భావిస్తారు. మీరు చెప్పలేకపోతే మీ భాగ్యంలో పైసాకి విలువ చేసే పదవే ఉందని టీచర్ అంటారు. భాగ్యంలోనే లేకపోతే పురుషార్థం ఏం చేయగలరు? ఇది అనంతమైన పాఠశాల కదా. పాఠశాలకు వెళ్ళి కూర్చుని వచ్చేస్తే చదువు వస్తుందా? టీచర్ చెప్పిన పాఠం పైన శ్రద్ధ పెడితేనే చదువు వస్తుంది. ప్రతి టీచరు సబ్జెక్టు వేరుగా ఉంటుంది. తండ్రి చదివించే విధానం తండ్రికే తెలుస్తుంది, మరియు పిల్లలైన మీకు తెలుస్తుంది. దీన్ని ఇంకెవరూ తెలుసుకోలేరు. చదివించే తండ్రికి చదువుకునే మనకే తెలుసు, ఇంకెవరికీ తెలియదు కదా. పిల్లలైన మీరు ఎంతో ప్రయత్నిస్తారు, అయినా ఎవరైనా అర్థం చేసుకోవాలి కదా. బుద్ధిలో కూర్చోదు. ఎంతగా సమీపంగా వస్తూ ఉంటారో అంతగా చురుకైన వారిగా అవుతూ ఉంటారు. గమనించడం జరిగింది. ఇప్పుడు మ్యూజియం, ఆత్మిక కాలేజీ మొదలైన వాటిని కూడా తయారు చేస్తారు. మీ పేరే అతీతమైంది. మీది ఆత్మిక యూనివర్సిటీ, గవర్నమెంట్ కూడా చూస్తుంది. మీది దైహికమైన యూనివర్సిటీ, ఇది ఆత్మికమైన యూనివర్సిటీ అని చెప్పండి కదా. మీదైతే దేహానికి సంబంధించి, మాదైతే ఆత్మకు సంబంధించి. అదైతే ఈ జన్మతో సమాప్తం అయిపోతుంది. ఇదైతే 84 జన్మల ఈ ప్రాప్తి కూడా ఉంటుంది. ఇక్కడ ఆత్మ చదువుతుంది. మొత్తం 84 జన్మల చక్రంలో ఒకేసారి ఆత్మిక తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలను చదివిస్తారు. సినిమా చూసినప్పుడు మళ్ళీ 3 గంటల తర్వాత ఖచ్చితంగా ఏమవుతుంది? అదే రిపీట్ అవుతుంది కదా. వెనక నుంచి వస్తుందా? సినిమా చూసేస్తాం అనుకోండి, లాస్ట్ చేస్తాం. లాస్ట్ అయ్యాక మళ్ళీ చూసే వాళ్ళకి లాస్ట్ నుంచి వస్తుందా, ఫస్ట్ నుంచి వస్తుందా? ఫస్ట్ నుంచే కదా వస్తుంది. లాస్ట్ అయింది కదా అని లాస్ట్ నుంచి రాదు, మళ్ళీ అది ఫస్ట్కి వస్తుంది.
అదేవిధంగా మన పాత్ర కూడా ఇప్పుడు పూర్తవుతుంది, మళ్ళీ మొదలవుతుంది. అలాగే 5000 సంవత్సరాల చక్రం కూడా యథాతథంగా పునరావృతమవుతుంది. ఇది పిల్లలేని మీకు తెలుసు, వారి కేవలం భక్తిలో శాస్త్రాల్ని యథార్థమైనవిగా భావిస్తారు. మీకు ఏ శాస్త్రాలు లేవు, తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు. తండ్రి ఏమైనా శాస్త్రాలు చదివారా? లేదు కదా. బాబా ఏ శాస్త్రాలు చదవలసిన అవసరం లేదు. వారు గీతను చదివి వినిపిస్తారు. తల్లి కడుపు నుండి చదువుకున్న వారైతే రారు కదా. అనంతమైన తండ్రి పాత్ర చదివించే పాత్ర. వారు తమ పరిచయాన్ని ఇస్తారు. ఇది ప్రపంచానికి తెలియదు. తండ్రిని జ్ఞానసాగరుడు అని కూడా మహిమ చేస్తారు. కృష్ణుణ్ణి కూడా గూర్చి జ్ఞానసాగరుడు అని తనరు. ఈ లక్ష్మీనారాయణలు ఏమైనా జ్ఞానసాగరులా? కారు. ఇదే అద్భుతం. బ్రాహ్మణులైన మనమే శ్రీమతంపై ఈ జ్ఞానాన్ని వినిపిస్తాం. ఈ లెక్కలో బ్రాహ్మణులైన మనమే ప్రజాపిత బ్రహ్మ సంతాన్ అని మీరు అర్థం చేసుకుంటారు. ఇలా అనేక సార్లు అయ్యాము, మళ్ళీ అవుతాము. ఇది మనుషులకి ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు అంగీకరిస్తారు. కల్పకల్పం మనం ప్రజాపిత బ్రహ్మకు దత్తత తీసుకోబడ్డ పిల్లలుగా అవుతామని మీకు తెలుసు. ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు నిశ్చయబుద్ధి కలవారిగా కూడా అవుతారు. బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా ఎలా అవుతారు? ప్రతి ఒక్కరి బుద్ధిపై ఆధారపడి ఉంది. బాబా అంటారు, స్కూల్లో కొందరు స్కాలర్షిప్ తీసుకుంటారు, కొందరు ఫెయిల్ అయిపోతారు కదా. కొంచెంమంది నెంబర్ 1 అవుతారు, కొంచెంమంది నెంబర్ 2 అవుతారు, కొంచెంమంది ఫెయిల్ అయిపోతారు. మళ్ళీ కొత్తగా చదవలసి ఉంటుంది. వికారాల్లో పడిపోయినట్లయితే చేసిన సంపద అంతా పోగొట్టుకుంటారు. మళ్ళీ బుద్ధిలో కూర్చోదు, లోపల తింటూ ఉంటుంది అని బాబా చెప్తారు. ఈ జన్మలో ఏ పాపాలైతే చేశారో వాటిని గూర్చి అందరికీ తెలుసు. అంతకు ముందు జన్మలో ఏం చేశారో అవైతే గుర్తుండవు, కానీ పాపాలైతే తప్పకుండా చేశారు. బాబా చూసారు ఏం చెప్తున్నారు? ఈ జన్మలో అయితే ఏం చేసి ఉండకపోవచ్చు, తెలుస్తుంది, కానీ గత జన్మలో చేసినవి తెలియదు కదా. ఎవరైతే పుణ్యాత్ములుగా ఉన్నారో వారే మళ్ళీ పాపాత్ములుగా అవుతారు. తండ్రియే కూర్చుని లెక్కాచారాలను అర్థం చేయిస్తారు. చాలామంది పిల్లలు ఉన్నారు, మర్చిపోతున్నారు. బాబా అంటున్నారు, చాలామంది పిల్లలు ఉన్నారు కానీ మర్చిపోతారు, చదువుకోరు. చదువుకున్నట్లయితే తప్పకుండా చదివిస్తారు కూడా. బంధబుద్ధి కలవారు కొందరు చురుకైన బుద్ధి కలవారిగా అయిపోతారు. ఇది ఎంత పెద్ద చదువు! ఈ తండ్రి చెప్పే చదువు ద్వారానే సూర్యవంశ, చంద్రవంశ, రాజ్యవంశాలు తయారవ్వనున్నాయి. వారు ఈ జన్మలోనే చదువుకుని పదవిని పొందుతారు. ఈ చదువు పొందే పదవి మళ్ళీ కొత్త ప్రపంచంలో లభించనున్నది అని మీకు తెలుసు కదా. అదేమంత పెద్ద దూరం లేదు, కొత్త ప్రపంచం ఏమీ పెద్దగా దూరం లేదంటున్నారు బాబా. ఏ విధంగా బట్టలు మార్చడం జరుగుతుందో అలాగే పాత ప్రపంచాన్ని వదిలి కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. వినాశనం కూడా తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచానికి చెందిన వారిగా అవుతున్నారు. మళ్ళీ ఈ పాత వస్త్రాన్ని వదిలి వెళ్ళాలి. నెంబర్ వారీగా రాజధాని స్థాపన జరుగుతోంది. ఎవరైతే బాగా చదువుతారో వారే మొదట స్వర్గంలోకి వస్తారు, మిగిలిన వారు వెనుక వస్తారు. స్వర్గంలోకి రాలేరు. స్వర్గంలో దాసదాసీలు ఎవరైతే ఉంటారో వారు కూడా హృదయం పైకి ఎక్కి ఉంటారు. అందరూ వచ్చేస్తారని కాదు అని చెప్తున్నారు. అందరూ వచ్చేస్తారా? మరి ఇప్పుడు ఆత్మీక కాలేజీలు మొదలైనవి తెరుస్తూ ఉంటారు. అందరూ వచ్చి పురుషార్థం చేస్తారు. ఎవరైతే చదువులో ఉన్నతంగా చురుకుగా ముందుకు వెళ్తారో వారే ఉన్నత పదవిని పొందుతారు అని చెప్తున్నారు బాబా. మందబుద్ధి కలవారు తక్కువ పదవిని పొందుతారు. మందబుద్ధి కలవారు కూడా మంచి పురుషార్థం చేయడం మొదలుపెట్టే అవకాశం ఉంది. అలాగే
కదా బాబా అంటున్నారు. అలాగే తెలివైన బుద్ధి కలవారు కొందరు కిందకు కూడా వెళ్ళిపోతారు. పురుషార్థం ద్వారా అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఇదంతా డ్రామాగా నడుస్తుంది. ఆత్మ శరీరాన్ని ధారణ చేసి ఇక్కడ ఏం చేస్తుంది? పాత్రను అభినయిస్తుంది. ఆత్మ శరీరాన్ని ధారణ చేస్తుందంటే ఆత్మ వేరు, దేహం వేరు. కొత్త వస్త్రాన్ని ధారణ చేసి కొత్త పాత్రను అభినయిస్తుంది కదా డ్రామానుసారంగా. బాబా అంటారు ఆత్మ శరీరాన్ని ధారణ చేసి ఇక్కడ పాత్రను అభినయిస్తుంది. బాబా అంటారు కొత్త వస్త్రాన్ని ధారణ చేసి కొత్త పాత్రను అభినయిస్తుంది. ఒక్కోసారి ఒక్కోలా అవుతుంది కదా. సంస్కారాలు ఎందులో ఉన్నాయి? ఆత్మలోనే ఉంటాయి. జ్ఞానం బయట ఎవరి వద్ద కొద్దిగా కూడా ఉండదు. ఎప్పుడైతే తండ్రి వచ్చి చదివిస్తారు అప్పుడే జ్ఞానం లభిస్తుంది. టీచర్ లేనప్పుడు జ్ఞానం ఎక్కడి నుండి లభిస్తుంది? టీచర్ ఉంటేనే కదా విద్య. టీచర్ లేనిదే విద్య ఎలా వస్తుంది? బాబా వచ్చాకనే మనకి జ్ఞానం తెలియచేస్తారు. అది భక్తి. భక్తిలో అపారమైన దుఃఖం ఉంది. మీరాకు ఎన్నో సాక్షాత్కారాలు జరిగిన సుఖమైతే లేదు కదా. భక్త మీరాకే కృష్ణుడి సాక్షాత్కారం, ఎన్నో సాక్షాత్కారాలు జరిగాయి. ఎంతో సాక్షాత్కారాలు ఎన్ని రకాలుగానో జరిగేవి, కానీ సుఖమైతే లేదు కదా. తాను ఎప్పుడూ రోగగ్రస్తంగా అయ్యి ఉండదా? సత్యుగులైతే ఎటువంటి దుఃఖపు యొక్క విషయము ఉండదంటున్నారు బాబా. ఇక్కడ అపారమైన దుఃఖాలు ఉన్నాయి, అక్కడ అపారమైన సుఖాలు ఉన్నాయి. ఇక్కడ అందరూ దుఃఖీలుగా అవుతారు. రాజులకు కూడా దుఃఖం ఉంటుంది కదా. దీని పేరే ఏదామో దుఃఖదాము, ఇది సుఖదాము. ఇది సంపూర్ణ దుఃఖము మరియు సంపూర్ణ సుఖముల సంగము. సత్యుగలో సంపూర్ణ సుఖం ఉంటుంది, కలియుగలో సంపూర్ణ దుఃఖం ఉంటుంది. దుఃఖపు వెరైటీ ఏదైతే ఉందో అదంతా వృద్ధి నొందుతూ ఉంటుంది. దుఃఖంలో కూడా ఎన్ని వెరైటీలు ఉన్నాయి, అంత వృద్ధి అయిపోతుందట. ముందు ముందు ఎంత దుఃఖం కలుగుతూ ఉంటుంది. అపారమైన దుఃఖం యొక్క పర్వతాలు పడనున్నాయి అని చెప్తున్నారు బాబా. దుఃఖం యొక్క పర్వతాలే పడే ఉన్నాయట. అందుకని మరి ఎంత బాబాని మనం తెలుసుకుని స్మృతి చేసి సమయాన్ని సఫలం చేసుకోవాలి. వారైతే మీకు మాట్లాడేందుకు చాలా తక్కువ సమయాన్ని ఇస్తారు. 2 నిమిషాలు ఇచ్చినా సరే ఏం చేయమంటున్నారు బాబా? సత్యయుగంలో అపారమైన సుఖం ఉండేది. దానిని ఎవరు స్థాపన చేశారు? తండ్రి ఇచ్చారు. రావణుని వల్ల అపారమైన దుఃఖాలు లభిస్తే కామంపై విజయాన్ని పొందినట్లయితే జగత్తును జయించేవారిగా అవుతారని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు అని చెప్పండి. ఈ జ్ఞానం వినాశనం అవ్వదు. కొద్దిగా విన్నా స్వర్గంలోకైతే వస్తారు. ప్రజలైతే ఎంతోమంది తయారవుతారు. రాజు ఎక్కడా, ప్రజలు ఎక్కడా తేడా అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరి బుద్ధి వారిది. ఎవరైతే అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయిస్తారో వారే మంచి పదవిని పొందుతారు. ఈ స్కూల్ కూడా ఎంతో అసాధారణమైంది. భగవంతుడే వచ్చి చదివిస్తారు. శ్రీకృష్ణుడు దైవీ గుణాలు కల దేవత. నేను దైవీ గుణాలకు మరియు అసురి గుణాలకు అతీతమైన వాడినని తండ్రి అంటాడు. చదివించేందుకు మీ తండ్రినే నేను వస్తాను. ఆత్మిక జ్ఞానాన్ని పరం ఆత్మయే ఇస్తారు. గీతా జ్ఞానం దేహదారి మనుషులు లేక దేవతలు ఇవ్వలేరు. విష్ణు దేవత అయిన నమః అని అంటారు. మరి కృష్ణుడు ఎవరు? దేవత అయిన కృష్ణుడే విష్ణువు అన్నది ఎవరికి తెలియదు కదా. విష్ణువే కృష్ణుడు, కృష్ణుడే విష్ణువు. మీలో కూడా కొందరు మర్చిపోతారు. స్వయం పూర్తిగా అర్థం చేసుకున్నట్లయితే ఇతరులకు కూడా అర్థం చేయించగలుగుతారు. సేవ చేసి సమాచారాన్ని సేవ చేసి ప్రమాణాన్ని తీసుకున్నట్లయితే వారు సేవ చేశారు అని అర్థం చేసుకోగలరు. కావునే ఎక్కువ సమాచారాన్ని వ్రాయకండి అని బాబా అంటారు. ఫలానా వారు రానున్నారు, వస్తానని చెప్పి వెళ్ళారు అంటూ రాయవలసిన అవసరం లేదు. తక్కువగా రాయవలసి ఉంటుంది. వచ్చాక నిలుస్తున్నారో లేదో చూడండి. వారు అర్థం చేసుకుని సేవ చేయడం మొదలు పెడితే అప్పుడు సమాచారం రాయండి.
కొందరు షో చేసేందుకు సమాచారాన్ని పంపుతారు. బాబాకు ప్రతి విషయంలో రిజల్ట్ కావాలి. బాబా వద్దకు ఇలా ఎంతోమంది వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. దానివల్ల లాభం ఏముంది? వారిని బాబా ఏం చేసుకుంటారు? దానివల్ల వారికి లాభం లేదు, మీకు లాభం లేదు. మీ మిషన్ వృద్ధి అయితే జరగలేదు కదా అంటున్నారు బాబా. అచ్చా, మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఏ విషయంలోనూ వివక్షలుగా అవ్వకూడదు. స్వయంలో జ్ఞానమును ధారణ చేసి దానం చేయాలి. ఇతరుల భాగ్యాన్ని కూడా మేల్కొల్పాలి అని చెప్తున్నారు బాబా. సెకండ్ పాయింట్, ఎవరిలోనైనా మాట్లాడే సమయంలో స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతోనే మాట్లాడాలి. కొద్దిగా కూడా దేహాభిమానం రాకూడదు. తండ్రి ద్వారా ఏ అపారమైన సుఖాలు అయితే లభించాయో వాటిని ఇతరులకు పంపించాలి. వరదానము, దిల్ మరియు దిమాగ్ అంటే మనస్సు మరియు బుద్ధిల బ్యాలెన్స్ ద్వారా సేవ చేసే సదా సఫలతామూర్తి భవ. సదా ఏంటి? సఫలతామూర్తి భవ. సేవలో పిల్లలు చాలాసార్లు కేవలం మెదడుని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ మనస్సు మరియు మెదడు ఈ రెండింటినీ కలిసి సేవ చేసినట్లయితే సేవలో సఫలతామూర్తులుగా అయిపోతారు. ఎవరైతే కేవలం మెదడుతో చేస్తారో వారి బుద్ధిలో చేయించేవారు బాబాయే అని కొద్ది సమయం మాత్రమే బాబా స్మృతి ఉంటుంది. కానీ కొద్ది సమయం తర్వాత మరలా వారిలో నాది అనేది వచ్చేస్తుందట. మరియు ఎవరైతే మనస్ఫూర్తిగా చేస్తారో వారి హృదయంలో బాబా స్మృతి సదా ఉంటుంది. మనస్ఫూర్తిగా సేవకు ఫలం లభించే తీరుతుంది. ఒకవేళ రెండిటి బ్యాలెన్స్ ఉన్నట్లయితే సదా సఫలత ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఒకవేళ రెండిటి బ్యాలెన్స్ ఉన్నట్లయితే సదా సఫలత ఉంటుంది అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను, అనంతంలో ఉన్నట్లయితే అద్దె విషయాలు స్వతహాగానే సమాప్తం అయిపోతాయి అని చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి. మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం, నేను సదా సఫలతామూర్తి ఆత్మను అనుకోండి. అచ్చా, ఓం శాంతి.